యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 వచనమండి. తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇకలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. పవిత్రుడైన దేవుడు మనలోకి వస్తేనే మనము పవిత్రమైన భక్తి చేస్తామండి. పవిత్రమైన భక్తి ఏదంటే తెలుసా? దిక్కులేని పిల్లలను ఆదరించటము, దిక్కులేని పిల్లలకు సహాయము సహకారం అందించటము, అంతేకాకుండా ఎదువరాండ్లను సన్మానించాలండి. ఏకాకిగా ఉండి భర్తను కోల్పోయి అందరికీ దూరం అయ్యి కుటుంబంలో నలిగిపోతూ కుటుంబంలో ఇబ్బందులకు గురవుతున్న ఎదువరాండ్లను సన్మానించాలి, ఎదువరాండ్లను పరామర్శించాలి, ఎదువరాండ్లకు నీకు సహాయము సహకారం అందించాలి. ప్రియక చెల్లితమ్ముడు, అదే రీతిగా ఇకలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకోవాలి. ఈ లోకములో మనం ఉంటూనే ఉన్నాము, ఈ లోకములో జీవిస్తూనే ఉన్నాము, ఈ సమాజంలో జీవిస్తూ ఉంటూ ఇకలోక మాలిన్యం అండి, ఇకలోక మురికి, ఇకలోక పాపము, ఇకలోక మురికితో కూడిన పాప ఆలోచనలు, పాప తలంపులు మన దగ్గరికి రాకుండా మనం చూస్తూ